హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మ్యాచ్ ఏంటంటే న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా. ఇది సెకండ్ టీ20. ఫస్ట్ టీ20లో న్యూజిలాండ్ వన్ సైడ్గా గెలిచింది. ఈ టీ20 కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది. ఇంకా మ్యాచ్ గురించి వస్తే ఇక స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరంటే మనకు తెలుసు కేన్ విలియమ్సన్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అని. ఇంకా టీమ్ సెర్ఫిట్ కూడా మంచి ప్లేయరే. మాథ్యూ వేడ్ ఓపెనర్ కాబట్టి తీసుకోవాల్సిందే. కాన్వే ప్లేయర్ మాత్రం రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఆఫ్ సెంచరీలు కొడతా ఉన్నాడు. మార్కస్ స్టోయినిస్ మనకు తెలిసిందే, బాగా ఆడతాడు, మంచి ప్లేయరు. మ్యాక్స్వెల్ ఆల్రౌండ్ పర్ఫార్మరు. ఇంకా ఏ ప్లేయర్ అంటే చూద్దాం, ఒక నిమిషం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ జిమ్మీ నిషమ్ది లాస్ట్ 5 టీ20s పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఒక దాంట్లో 26 కొట్టున్నాడు, ఒక దాంట్లో 18, ఒక దాంట్లో 6. కాకపోతే రెగ్యులర్ పర్ఫార్మరు, అది బాల్తో కానీ బ్యాట్తో కానీ ఇస్తాడు. ఓకే, ఈయన కంపల్సరీ మన టీంలో ఉండాల్సినాడు. ఇంకా నెక్స్ట్ చూసినైతే మార్టిన్ గుప్టిల్. ఇతను లాస్ట్ 5 పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మిస్ హిట్ ప్లేయర్ అనమాట. ఆడితే ఆడతాడు, లేకపోతే లేదు. సో మీరు కావాల్సి ఉంటే అతను తీసుకోవచ్చు. నేనైతే హోల్లో పెట్టిన ప్రస్తుతానికి. ఇంకా నెక్స్ట్ కాన్వే. చెప్పాను కదా ఇందాకే, ఇతను కన్సిస్టెంట్ పర్ఫార్మర్ అని. చూస్తే మీరు ఒకసారి స్కోర్స్ అవుతుంది లాస్ట్ 5 టీ20s. అండ్ ఇంటర్నేషనల్ అయితే లాస్ట్ ఇన్నింగ్స్ హైయెస్ట్. బట్ డొమెస్టిక్ సర్క్యూట్లో మాత్రం స్కోర్స్ బాగానే కొట్టుకొచ్చాడు. సో ఇతన్ని తీసుకోవాల్సిందే. అది టాప్ ఆర్డర్ ప్లేయరు. నాకు తెలిసిందే కదా, టాప్ ఆర్డర్లో ఒక ప్లేయర్ మిస్ అయినా గేమ్ పోతుంది. సో మీ ఇష్టం, తీసుకోవాల్సిన ప్లేయర్ కంపల్సరీ. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ మిచెల్ మార్ష్. కన్సిస్టెంట్ ప్లేయరే, కాకపోతే హార్డ్ హిట్టరు. సిచ్యువేషన్ తగినట్టు ఆడుతుంటాడు. హీఈస్ మస్ట్ పిక్ ప్లేయరు. ఇంకా గ్లెన్ మ్యాక్సీ, మనకు తెలిసిందే మ్యాక్సీ ఎటువంటి ప్లేయర్ అని. ఈజ్ కంపల్సరీ ఇన్ ది టీమ్. నెక్స్ట్ ఆరన్ ఫించ్ ఒక్కసారి ఫామ్లో వస్తే మాత్రం అవతల బౌలర్ని ఎవరినైనా చితకబాదుతాడు. కాకపోతే రీసెంట్ 5 మ్యాచెస్ మాత్రం అంతా 6, 1, 4 స్టార్ట్ దొరికితే నేను బిగ్ స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోయాడు. నెక్స్ట్ ఎవరంటే మాథ్యూ వేడ్. ఇతను ఓపెనర్ కాబట్టి కంపల్సరీగా ఉండాల్సినడే. మనకి 2 విధాలుగా పాయింట్స్ అందిస్తాడు కాబట్టి ఓపెనరు ప్లస్ కీపరు. సో క్యాచెస్ పట్టిన బ్యాటింగ్. ఇంకా స్క్వాడ్ విషయానికి వస్తే న్యూజిలాండ్లో చేంజెస్ చేయొచ్చు. అట్లాగే ఆస్ట్రేలియా కూడా డైసీ షాట్కి ఆరన్ ఫించ్ బదులు మాథ్యూ వేడ్, జోష్ ఫిలిప్ బదులు ఛాన్స్ ఇవ్వచ్చు. మ్యాక్సిమం న్యూజిలాండ్ చేంజెస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే విన్నప్ టీం కాబట్టి. సో అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా పిచ్ రిపోర్ట్ చూసినట్లయితే బ్యాటింగ్కి బౌలింగ్కి రెండిటికి సమానంగా బెనిఫిట్ ఉంటుందని రీసెంట్ రిజల్ట్స్ చూస్తే తెలుస్తుంది. నా టీం అయితే ఇది. దీంట్లో చేంజెస్ చేయొచ్చు 1 or 2 ప్లేయర్స్. అది టాస్ని బట్టి ప్లేయర్స్ ఏమన్నా చేంజెస్ అయితే దాన్ని బట్టి చేంజెస్ చేస్తాము. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. మీరు టీమ్స్ కావాలనుకుంటే ఫ్రీగా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.